ముందుగా విష్ణుకి ధన్యవాదాలు చెప్తూ, ఇట్లాంటి సన్మాన కార్యక్రమానికి నేను రాను అని చెప్పాను. వచ్చిన సింపుల్గా ఏదో చేసి వెళ్ళిపోతాను అని చెప్తే కూడా ఇంత పని చేశాడు. అతనికి తర్వాత కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. నిజంగా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. నేను ఇంకా సినిమాలు తీయాలనుకుంటున్నాను, సినిమాలు తీస్తాను. ఇట్లా సన్మానాలు చేస్తే ఇక నేను కూడా కార్యక్రమాలు ఇట్లాంటి వాటికి హాజరవటం, ఏదో మీటింగులు చెప్పటం, వెళ్ళిపోవటం అవుతుంది. అయితే ఈరోజు నేను రావటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా అవార్డులు ప్రకటిస్తున్నాను అని మా విష్ణు చెప్పగానే, అవేంటి, అది ఎట్లా ఉంటుంది, ఆ సోషల్ మీడియా బహుమతి గ్రహీతలు ఎట్లా ఉంటారు, నిజంగా నాకు చాలామంది తెలియదు. ఏదో ఒకళ్ళిద్దరు, ఇప్పుడు నాగేంద్ర ఉన్నాడు ఇక్కడ దగ్గరలో, ఒకళ్ళిద్దరు ఏదో కొద్దిగా తెలిసేమో కానీ నాకు సోషల్ మీడియా, డిజిటల్ మీడియా దాని తాలూకు మనుషులు పెద్దగా తెలియదు. అప్పుడప్పుడు మా భరద్వాజ్ కూడా స్క్రీన్ మీద కనపడతా ఉంటాడు. ఎనీవే, వారికి అవార్డులు ఇవ్వటం నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు విష్ణు గారు. అయితే ఆ అవార్డు గ్రహీతలకు కానీ అవార్డులు రాని వారికి కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ సోషల్ మీడియాలో కానీ మీ డిజిటల్ మీడియాలో కానీ ఎక్కువ భాగం కాదు, 100% మంచి కోసం, సమాజంలో మంచి మార్పుల కోసం ఉపయోగపడే విధంగా అందరికీ ఈ డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఉపయోగపడేటట్టు ఉంటే బాగుంటుంది. అనవసరమైన బయట మాట్లాడుకునే భాష కూడా దాంట్లో తీసుకొస్తున్నారు, అది ఇంకా తప్పు. మనం సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఉన్న కారణం ఏంటంటే, ప్రజలకి విజ్ఞానం తీసుకురావటం కోసం, మంచి చెప్పడం కోసం, భవిష్యత్తు తెలియటం కోసం ఉపయోగించుకోవటానికే తప్ప, పేపర్లు చూడండి, డైలీ పేపర్లు ఎంత గొప్పగా ఉంటాయి. ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చదివితే ఎంత న్యాచురల్గా ఉంటుంది, నిజాయితీగా ఉంటుంది. అటువంటి సోషల్ మీడియాలో అనవసరమైన రప్చర్ చేయటం, అనవసరమైన కాంప్లికేట్ చేసి లేనిపోని ఇబ్బందులు పెట్టడం. మా సినిమాలు ఎలా ఉన్నా ప్రేక్షకుల కోసం తీస్తున్నాం. ప్రేక్షకులు నచ్చితే బాగా చూస్తారు, నచ్చకపోతే వదిలేస్తారు. కానీ మీరు నచ్చినా నచ్చకపోయినా మీ పద్ధతిలో మీరు వాటిని చిత్రవద చేస్తున్నారు. సినిమా తీయటం అనేది ఎంత కష్టమో, ఎంత ఇబ్బందులు ఉంటాయో ప్రొడ్యూసర్గా నాకు బాగా తెలుసు. వారు తీసిన సినిమాలను మీరు ఇంత చిత్రవద చేయటం నిజంగా చాలా అన్యాయం. దయచేసి ఆ సినిమాని నిలబెట్టడం కోసం చేయండి. ఏదైనా మంచి వార్తగా చక్కగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పండి. అంతేగాని చెత్త వార్తలు, వీలైనంత వరకు శాడిస్టిక్గా సినిమాలను చిత్రవద చేయటం, ఇలాంటి ఖచ్చితంగా తప్పు. విష్ణు, మీరు ఎవరికి ఇస్తున్నారో నాకు తెలియదు. వారందరినీ నేను చూడాలనుకుంటున్నాను, వారిని రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందరినీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ముందు ప్రజలకి విజ్ఞానం పంచిపెట్టడంలోనూ, మంచి చెప్పడంలోనూ, మంచి ప్రవర్తన తీసుకురావడంలోనూ ఉపయోగపడితే చాలా గొప్ప మీడియా ఈ మీడియా. అటువంటి గొప్ప మీడియాని చెత్తగా రాసి చాలా అన్యాయంగా ఉంటుంది. లాంగ్వేజ్ కూడా చాలా వరస్ట్ లాంగ్వేజ్. ఇంట్లో అందరూ చూస్తారు, చిన్నపిల్లలు చూస్తారు, అక్క చెల్లెళ్ళు చూస్తారు, అందరూ చూస్తారు ఆ మీడియాని. అటువంటి దాంట్లో ఎంత అసహ్యమైన కొన్ని సీరియల్స్ కూడా వస్తున్నాయి, 2 minute సీరియల్స్. అది ఎంత అసభ్యమైన సీరియల్స్ వస్తున్నాయంటే చెప్పలేం, అంత వరస్ట్గా ఉంటున్నాయి. ఎందుకు, ఈ సినిమాలన్నీ ఆదరించారు కదా, ఇట్లాంటి సినిమాలు చాలా పిక్చర్లు ఆదరిస్తున్నారు కదా. అటువంటిది మీరు చెత్త పిక్చర్లు తీయటం, 2 నిమిషాలు చెప్పి దాంట్లోకి తీసుకురావటం సోషల్ మీడియాలో ఈ మధ్య అదొక ఫ్యాషన్ అయిపోయింది. అది ఎంత అసహ్యకరమైన సీరియల్స్ చేస్తున్నారో చెప్పలేము. బహుశా నేను ఇట్లా చెప్పడం కూడా మీకు ఇబ్బందిగా ఉంటుందో, రేపు నన్ను ట్రోల్ చేయొచ్చు. నేను దేన్ని ఎప్పుడు కేర్ చేయాల, నా లైఫ్లో దేన్ని కేర్ చేయని వాడిని, నేను దేనికి భయపడిన వాడిని. అటువంటిది మీరు ట్రోల్ చేసినందువల్ల నాకు వచ్చే ప్రత్యేకమైన నష్టమేమి లేదు. సో దయచేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, ఇటువంటివన్నీ ఆపండి.
మీరు గొప్ప గొప్ప మీ క్రియేటివిటీని గొప్ప గొప్ప విషయాలకు తీసుకెళ్ళండి, ప్రజలను చైతన్యవంతం చేయండి. అంతే తప్ప ఇటువంటివి మీరు దయచేసి మానేయండి. మీరు పాపులర్ అవ్వాలంటే బోల్డ్ అన్ని రకరకాల ఇవి ఉన్నాయి. అవి చేయకుండా మీరేదో చాలా బలహీనతలను దృష్టిలో పెట్టుకుని ఆటో రిక్షా తోలే వాళ్ళ కోసమో, ట్యాక్సీ తోలే వాళ్ళ కోసమో, హోటల్స్లో క్లీనర్స్ కోసమో మీరు చాలా అసభ్యకరంగా తీసి వాళ్ళని కూడా బలహీనపరిచి వాళ్ళల్లో లేనిపోని అన్ని రేకెత్తించి సమాజానికి చాలా నష్టం కలుగుతుంది. దయచేసి మీరందరూ నేను చెప్పేది పాజిటివ్గా అర్థం చేసుకోండి. నాకేం మీ మీద ద్వేషం లేదు. దయచేసి మీరు ఎలా చేస్తే బాగుంటుందో ఇక ముందు ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ విష్ణు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మీరు ఇచ్చిన సందేశాన్ని, సూచనలు అందరూ తప్పకుండా పాటించాలి అని కోరుకుంటున్నాము. అలాగే మా 90s కిడ్స్ అందరికీ కూడా మీరు ఇచ్చినటువంటి హిట్స్ సినిమాలు ఇప్పటికీ ఎప్పుడు మేము గుర్తుపెట్టుకుంటాం. అలాగే మీ కోరిక, మా కోరిక, అందరి కోరిక త్వరలోనే మీరు చిరంజీవి గారితో సినిమా తీయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ స్పెషల్